నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా శ్వేతార్క ఆంజనేయ స్వామిని, పారద ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం ద్వారా ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. శనివారం నాడు జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు తొలగింపజేసుకోవటానికి ఆంజనేయ స్వామి ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. ఆంజనేయ స్వామివారి ఆరాధనలో పారద ఆంజనేయ ఆరాధనకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. పారద ఆంజనేయ స్వామి అంటే పాదరసంతో తయారు చేయబడిన ఆంజనేయ స్వామి విగ్రహానికి చేసే ఆరాధనను పారద ఆంజనేయ ఆరాధన అనే పేరుతో పిలుస్తారు. శనివారం రోజు గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచి దాని మీద పారద ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని ఉంచి దానికి గంధం బొట్లు, సింధూరం బొట్లు అలంకరించి ఆ తర్వాత ఎర్ర మందార పూలతో, ఎర్ర గులాబీ పూలతో పూజ చేస్తూ ఓం శ్రీ హనుమతే రుద్రావతారాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఆంజనేయ స్వామి ప్రీతి కోసం అప్పాలు నివేదన చేసి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా శనివారం సందర్భంగా పారద ఆంజనేయ ఆరాధన చేయటం ద్వారా మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆంజనేయ ఆరాధనలో శ్వేతార్క ఆంజనేయ ఆరాధన కూడా విశేషమైన ప్రాధాన్యత ఉంది. తెల్ల జిల్లేడు వేరు మీద ఆంజనేయ స్వామివారి రూపును చెక్కి దాన్ని పూజించినట్లయితే శ్వేతార్క ఆంజనేయ ఆరాధన అనే పేరుతో పిలుస్తారు. ఆంజనేయ స్వామివారి దీక్ష తీసుకొని సింధూరం రంగు వస్త్రాలు ధరించి భక్తి శ్రద్ధలతో ఆంజనేయ రూపును తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కుతారు. అలా చెక్కబడినటువంటి శ్వేతార్క ఆంజనేయ స్వామివారి రూపును శనివారం రోజు గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఏర్పాటు చేసి దానికి గంధం బొట్లు, సింధూరం బొట్లు అలంకరించి ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేస్తూ, తమలపాకులతో పూజ చేస్తూ హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఆంజనేయ స్వామి ప్రీతి కోసం అరటి పండ్లు నివేదనగా సమర్పించాలి. అలాగే ఆంజనేయ స్వామివారి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి శ్వేతార్క ఆంజనేయ స్వామివారిని పూజించే సమయంలో ఆంజనేయ స్వామివారికి తమలపాకులతో కూడా పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఇలా శ్వేతార్క ఆంజనేయ ఆరాధన చేయటం ద్వారా గృహంలో ఉన్నటువంటి చిన్నపిల్లలకు సంభవించే బాలారిష్ట దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. చిన్నపిల్లలకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవటానికి, గృహంలో పిల్లలకి సకల శుభాలు సిద్ధింపజేసుకోవటానికి ఈ శ్వేతార్క ఆంజనేయ ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. శనివారం సందర్భంగా పారద ఆంజనేయ ఆరాధన, శ్వేతార్క ఆంజనేయ ఆరాధన నిర్వహించడం ద్వారా ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన రంభావ్రతం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాదవిహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాదవిహార శ్రీధర. తామసంలో యదగ్రేచ అనుబంధేచ, ప్రారంభంలోనూ అనుభవానంతరం కూడాను మోహమే ఉంటుంది. మోహం అంటే తెలియనియ్యని తనము అని ఇక్కడ అర్థం. ఇక్కడ అది నిద్ర, ఆలస్య, ప్రమాదముల చేతవాడు సుఖపడుతున్నాను అనుకుంటుంటాడు. దానిని తామసం అంటారు. అంటే ఇది సుఖ ఆభాసే తప్ప సుఖం కాదయ్యా అన్నాడు. ఒక మైకం లాంటిది. మైకం సుఖం అండి. ఒక కథ చెప్తారు. ఒక కుక్క ఉందిట. అది ఒక మాంసఖండం నోట్లో పట్టుకుని తినాలని వెళుతోంది. వెళుతుంటే పక్కన ఒక చెరువో నదో కాలవో కనబడింది. చూసింది దాని వైపు. ఆ ప్రతిబింబం దీనికంటే కొంచెం పెద్దగా కనబడుతుంది. నోట్లో ఉన్న మాంసం ముక్క కంటే మంచి మాంసం ముక్క అక్కడ పెద్ద సైజులో కనబడింది. దేంట్లో? నీటిలో కాదు, నీడలో. జాగ్రత్తగా నీడలో కనబడగానే దీనికంటే పెద్ద మొక్క కదా అని వదిలేసి అది పట్టుకుందామని ప్రయత్నించింది. ఇది పోయింది, అది రాలేదు. ఇది పరిస్థితి. తెలుసుకోండి. ఇక్కడ తామసీ విధంగా ఉంటాడయ్యా పరిస్థితి. ఇక్కడ అజ్ఞానం చేత వచ్చేటువంటి అవస్థదా. ఇప్పటి వరకు మొత్తం ఇంకా సాత్విక, రాజస, తామసాల గొడవ అయిపోయింది. ఈ 3 గుణాలతోనే అనేక జన్మల నుంచి బతుకుతున్నాం. అందుకే గుణాతీతుడు కావయ్యా బాబు అని స్వామి భగవద్గీత చెప్పాల్సి వచ్చింది. అందుకే దీని నుంచి బయటికి రా. నువ్వు ఎక్కువ అలవాటు చేసుకోని సాత్వికం అలవాటు చేసుకో. మరి ఏంటి సాత్వికం అంటే ఏమిటి? సాత్విక బుద్ధి, సాత్విక ధృతి, సాత్విక జ్ఞానం, సాత్విక కర్మ, సాత్విక ఆహారం, సాత్విక యజ్ఞం, సాత్విక దానం, సాత్విక తపస్సు. ఎన్నయ్యే ఇవన్నీ బాగా అలవాటు చేసుకుంటే గుణాతీత స్థితికి వెళతావు. ఇదివరకు నీకు అలవాటు కాలే. అందుకే నువ్వు
ఈ 3 నాళ్ల ముచ్చట కాదు 3 గుణాలది. అది ఎన్నెప్పటి నుంచో ఇప్పటి వరకు భగవానుడు చెప్పి దానిని ఇప్పుడు కన్క్లూడ్ చేస్తున్నాడు. ఇంతవరకు చెప్పిన ప్రకరణం పూర్తి చేసేస్తున్నాడండి. అమ్మయ్య, కర్మ విచారణ చేయాలంటే ఇదంతా అవసరం. అందుకే ముందు కర్మ విచారణ చేసేటప్పుడు కర్మల్లో పడిపోవడం కల్లా బంధితులం అయిపోతున్నాం, కర్మను మానిస్తే భ్రష్టులం అవుతున్నాం. ఇది వచ్చింది పరిస్థితి. కర్మ లంపటులమైతే బంధితులం, కర్మను విడిచిపెడితే భ్రష్టులం. అందుకే భగవానుడు సులభమైన ఉపాయాన్ని చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు ఇక్కడ. అందుకు ముందు కర్మ ఏది చేస్తుందో ముందు పరిశీలించు, వాటి లక్షణాలు తెలుసుకో. బుద్ధి వల్ల, అదేవిధంగా ఏ పని పట్టుకుంటే దాని యందు నిలబడ్డమనే ధృతి వల్ల, దానికి సంబంధించిన ఎరుక వల్ల, దాన్ని చేస్తున్నాననే కర్తృత్వ భావం వల్ల, దానికి సంబంధించిన పరికరాలు సమకూర్చోడుకోవడం వల్ల, వీటి వల్ల కదా చేస్తున్నా వాటి స్వరూపాన్ని అవగతం చేసుకోని 3 రకాలుగా చూపించాడు. అవి సాత్విక, రాజస, తామస భావాలతో ఉంటాయి. ఎందుకంటే ప్రకృతి వల్లే కర్మలు జరుగుతాయి. ప్రకృతి 3 ఉంటుంది. దానితో తాదాత్మ్యమైన బుద్ధి ఈ కర్మలతో లంపటమవుతుంది. ఇంతవరకు వివరించి ఒక్కడు గుర్తుపెట్టుకునైనా ఈ 3 గుణాల గురించి చెప్పాను కనుక ఇది వింటున్నప్పుడు నాలో సాత్వికం ఉందని ఎవడో అనుకున్నా, లేదు రాజసం ఉందనుకున్నా, లేదా తామసం ఉందనుకుంటే భ్రాంతే. 3 కలిసే ఉంటాయి తెలుసుకోండి. విడిగా ఎక్కడ ఉండవు, ఇక్కడ 3 కలిసే ఉంటాయి. అందుకే భగవానుడు గొప్ప మాట చెప్తున్నాడే, నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిస్యాత్రిభిర్గుణే. ఈ 3 గుణాలు లేకుండా ఎక్కడ ఒక్క వస్తువు కూడా లేదు తెలుసుకో. ప్రతిదీ 3 గుణాలతోనే ఉన్నది. ఎక్కడ నతదస్తి పృథివ్యాం, భూమి యందు ఈ 3 గుణాలు లేనిది లేదు. 3 గుణాలు అంటే విడివిడిగా కాదు, 3 గుణాలతో. 3 గుణాలు లేనిది లేదు. భూమి యందే కాదు, దివి యందు కూడా, అంటే దేవలోకాలలో లేదు, దేవతల్లో కూడాను ఈ 3 గుణాలు లేనిది లేదు. అన్ని చోట్ల అంటే సర్వలోకాలలో. దేవతలు అని చెప్పారంటే మిగిలిన వారి గురించి చెప్పక్కర్లేదు. సర్వలోకాలలో, సర్వజీవులలో ఈ 3 ఉంటాయి. ఎందుకంటే అందరూ ప్రకృతికి చెందిన వాళ్ళే కదా, అందరూ ఈ 3 ఉంటాయి కనుక సత్వం. ఇక్కడ సత్వం అంటే సత్వగుణం కాదు, సత్వం అంటే ప్రాణి. ఎక్కడ పదానికి అర్థం చేసుకోరు. ప్రాణి అనగా భూతము, భూతములు అనగా ఉన్నవి కలుగుతున్నవి. ఈ ఉన్నవి కలుగుతున్నవి ఏవైనా సరే ఈ 3 గుణాలతో కూడిన ప్రకృతి నుంచి దూరముగా ఏవీ లేవు. అందుకే సత్వం ప్రకృతిజైర్ముక్తం, ప్రకృతి జములైనటువంటి త్రిభిర్గుణై 3 గుణముల నుండి విడుదల పొందినవి ఏవి కూడా ఈ భూమి యందు కానీ, దేవాది లోకాల్లో కానీ, దేవతల్లో కానీ లేదు. మొత్తానికి సమస్త విశ్వము, చతుర్దశ భువనాలు కూడా త్రిగుణాత్మకములే. ఇది తెలుసుకో. మొత్తం చెప్పింది ఆయన. అందులో సత్వము, రజస్సు, తమస్సు భేదములే తప్ప అన్నీ ఉంటాయి. పైగా ఒకే వ్యక్తి కొన్ని కాలాల్లో సాత్వికంగా, కొన్ని కాలాల్లో రాజసంగా, కొన్ని కాలాల్లో తామసంగా ఉంటాడు. కొందరు వ్యక్తుల్లో సత్వ ప్రవృత్తి ఎక్కువ కనబడుతుంది, కొందరిలో రాజస ప్రవృత్తి ఎక్కువ కనబడుతుంది, ఇంకొకరిలో తామస ప్రవృత్తి ఎక్కువ కనబడుతుంది. మిగిలినవి ఉంటాయి. ఇది తెలుసుకోవాలి. అన్నీ కలిసే ఉంటాయి. ఇక్కడ ఎక్కువ తక్కువలు తేడా. దాన్ని బట్టి ఎవరిలో సత్వ ప్రవృత్తి ఎక్కువ ఉందో వాడు అదృష్టవంతుడు, వాడికి తరించడానికి మార్గం దగ్గరికి వచ్చింది అని అర్థం ఇక్కడ. అయితే ఎక్కువ ఉన్న సత్వ ప్రవృత్తిని సాధనతో అతడు పురోగతికి మలచుకోకపోతే మాత్రం రాజసతామసాలను ఫ్రెండ్స్ లాగేస్తాయండి. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే అది ఎప్పటికెప్పుడు జాగరూకుడై ఉండాలి. అందుకే అన్నదమ్ముల్లా రాజస్తామసులు ఉంటే నువ్వు తప్పురా అని వాళ్ళ పక్కకు తోసి త్రిగుణాతీతుడైన రాముణ్ణి ఆశ్రయించిన విభీషణుడిలా సత్వగుణం ఉండాలండి ఎప్పుడూ కూడా. ఆ విధంగా ప్రవర్తించాలి. అంతేగాని వాళ్ళతో కలిసిపోతే ప్రమాదం. వీడు కూడా ఆ 2 అంటుతాయి. అయితే చిన్నన్నలా పడుకోవడం, లేదా పెద్దన్నలా వాడి మీద వీడి మీదకి దాడికి వెళ్ళడం, అంతే కదా. అందుకు సత్వగుణం ప్రధానం గనక మనం తెలుసుకోవాల్సింది 3 పెంచుకోవాల్సింది. అది భగవాను చెప్పదలుచుకున్నది. ఇప్పటి వరకు చెప్పుకున్నవెన్నో ఒక్కసారి పరిశీలించాలి. దీన్ని బట్టి సంసారమా సాయుధ్యమా నీ చేతిలోనే ఉంది తెలుసుకోన్నాడు ఇక్కడ. నీ చేతిలో ఉంది. నేను చెప్పేశాను ఇదిగో ఇవి ఇలాగా. సత్వగుణం ఉంటే ఎప్పటికైనా త్రిగుణాతీతుడు అవుతావు, లేకపోతే ఇంతే నీ పరిస్థితి అని చెప్పేశాడు కనుక భగవానుడు ఇంకా మన చేతిలో ఉంది. సంసారమా సాయుధ్యమా నిర్ణయించుకో. ఇప్పటి వరకు ఈ అధ్యాయంలో త్యాగం నుంచి సుఖం వరకు చెప్పబడ్డ సాత్విక, రాజస, తామసముల విషయములు 7 వచ్చాయండి. జాగ్రత్తగా వింటే త్యాగము, జ్ఞానము, కర్మ, కర్త, బుద్ధి, ధృతి, సుఖం. అంటే త్యాగంతో ప్రారంభమే సుఖంతో పూర్తవుతున్నది. ఇక్కడ ఒక విధంగా ఆలోచించాలంటే సాత్విక సైడ్ నుంచి వద్దాం. త్యాగంతో ప్రారంభమైంది, కర్మఫల త్యాగంతో, అనాసక్త యోగంతో ప్రారంభమైతే ముగిసింది దేనితో? ఆత్మబుద్ధి ప్రసాదమైన సుఖంతో ఉంది. ఒక్క సాత్వికుడు లిష్టంతో మీరు తెచ్చేసుకుంటే సాధనకు సంబంధించినవన్నీ ఎక్కడున్నాయి. అందుకే సాత్విక త్యాగం, సాత్విక జ్ఞానం, సాత్విక కర్మ, సాత్విక కర్త, సాత్విక బుద్ధి, సాత్విక ధృతి నువ్వు పట్టేవనుకో సాత్విక సుఖమైన
ఆ అమృత సుఖాన్ని పొందుతావు. అక్కడే సాధన క్రమం చెప్పేశాడు. అలాగే రాజసం పక్కన రాసుకోండి, ఎందుకు? పొందకుండా ఉండడం కోసం. తామసం ఎందుకు రాసుకోవాలి? ఇప్పుడు తెలిసింది కదా. అయితే దాని ముందు ఇక్కడైతే 7 అయ్యాయి. దాని ముందు అధ్యాయంలో శ్రద్ధాత్రయ విభాగంలో ఎన్ని వచ్చాయి? 3 శ్రద్ధలు, 3 రకాల ఆహారాలు, 3 రకాల యజ్ఞాలు, 3 రకాల దానాలు, 3 రకాల తపస్సులు. ఎన్ని? 5. ఈ 5, 7 కలిపితే 12. మొత్తం 12ఏనండి ఇక్కడ తెలుసుకోవాల్సింది. 12 ఒక దగ్గర తెచ్చుకోండి. శ్రద్ధ, ఆహారం, యజ్ఞం, దానం, తపస్సు. ఆ యజ్ఞదాన తపస్సులు త్యాగం, యజ్ఞానం, కర్మ, కర్త, బుద్ధి, ధృతి, సుఖం. ఈ 12 బాగా గుర్తుపెట్టుకుంటే మొత్తం ప్రపంచంలో ఉన్నవన్నీ ఇవే అని తెలుస్తుంది. ఇక్కడ ఏది బంధహేతువో, ఏది పతనహేతువో, ఏది మోక్షహేతువో తెలుస్తుంది. పతనహేతువు అన్నప్పుడు తామసం, బంధహేతువు అన్నప్పుడు రాజసం, మోక్షహేతువు అన్నప్పుడు సాత్వికం. ఇది మొత్తం బోధించేశాడు స్వామి. అందుకే సమస్త విశ్వంలో కూడాను ఈ 3 అనుబంధం లేదా 3 యొక్క పట్టు లేకుండా ఏవీ లేవు నాయనా అని చెప్పాడు. సర్వక సంసార క్రియాకారక ఫలలక్షణ సత్వరజస్తమో గుణాత్మక అవిద్యా పరికల్పిత సమూల అనర్థ ఉక్త. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే పిపీలకం మొదలైన బ్రహ్మలోకం వరకున్న అన్ని భువనాలు త్రిగుణాత్మకములే, పొందవలసిన త్రిగుణాతీత స్థితి. కనుకనే నాయనా ఇవన్నీ త్రిగుణాత్మకములు గనక వీటిని విడిచి త్రిగుణాతీత స్థితి పొందడానికి ప్రయత్నించు అని చెప్పదలుచుకున్నాడు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ధర్మము గాడి తప్పకుండా సర్వ విధాలా కూడాను శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇవ్వడానికి కల్కి అవతార పురుషుణ్ణి కూడాను మనం ధ్యానం చేయాలి. ఈ రోజున కల్కి భగవాన్ని గనక ఆరాధన చేసినట్లయితే ధర్మ ప్రవర్తన నియమావళితో మానవుడు చక్కటి మార్గహేతువులను, చక్కటి మార్గాన్ని ఏర్పరచుకుంటాడు అని చెప్పేసి శాస్త్రం. సాక్షాత్తు మహావిష్ణువే కల్కి అవతారాన్ని జ్యేష్ఠ విధేయనాడు ధరిస్తాడు అని చెప్పేసి మనకు పురాణ ఇతిహాసాల్లో చెప్పినటువంటి విధి విధానం. అందుచేత ఏ మానవుడైతే ధర్మ నిరతి కలిగి ప్రవర్తిస్తూ ఉంటాడో ఆ వ్యక్తిని కలిపురుషుడు బాధించడు. అందుకే హరినామ సంకీర్తనం, శివనామ సంకీర్తనం చేసే చోట నేను రానే రాను అంటాడు కలిపురుషుడు. అలాగే కల్కి భగవానుడు కూడాను దుష్టశక్తుల్ని సంహరించడానికి కలియుగాంతంలో అవతరిస్తాను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేసినప్పుడు ఆ మహానుభావుడు ఉద్భవించేటువంటి తిథిని ఆసరాగా చేసుకొని కల్కి భగవాన్ని కూడాను ఆరాధన చేస్తున్నామన్నమాట. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటి? ధర్మపరమైనటువంటి మార్గతత్వాన్ని అనుసరించడానికి ప్రతి వాళ్ళు కూడాను కృషి చేయాలి. ధర్మో రక్షతి రక్షితః. అందుచేత మానవుడై పుట్టిన ప్రతి వాళ్ళు ధర్మాన్ని తప్పకుండా ఉన్నట్లయితే దాన్ని మించినటువంటి అదృష్టం మరొకటి లేదు. అదే అన్ని విధాల అన్ని రకాల అనేక రకాలైనటువంటి అనిర్వచనీయమైనటువంటి అభివృద్ధిని సాధింపచేస్తుంది సుమా అంటోంది శాస్త్రం. కాబట్టి ఇక్కడ భగవంతుని మనం నిత్యం కూడాను మానసిక జపం చేసుకోవచ్చు, లేక నామస్మరణ చేయవచ్చు, లేక ఎవరికి తోచిన చందంగా వాళ్ళు తమ మనసుని త్రికరణ శుద్ధితో భగవంతుని వైపు పయనింపజేయటమే దీనిలో ఉన్న అంతరార్థం. ఈ అంతరార్థ లక్షణాన్ని గ్రహించడానికే ధర్మాన్ని ఆచరించండి అన్నారు. ధర్మం తప్పకుండా వ్యవహరించడమే అసలు సిసలైన మానవ జీవిత కర్తవ్యం అని అర్థం. ఎప్పుడైతే ఈ ధర్మాన్ని పరీక్షించడానికి మనము కంకణం కట్టుకుంటామో
అప్పుడు ఈ కలి పురుషుడు మన నుంచి దూరంగా పారిపోతాడు. ఇక ఏ బాధలు ఉండవు అని చెప్పేసి మహావిష్ణువు మనకు తెలియజేశాడు. కాబట్టి నిత్యము నామస్మరణ ధన్యోపాయం అంటూ దైవనామస్మరణతో జీవితాన్ని గడపడానికి ప్రయత్నిద్దామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी సన్మంగళం మంగళం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. నేటి కాలమాన విశేషాల్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుద్ధపక్షం, శనివారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:45. నేటి తిథి ద్వితీయ అంటే విధియ సాయంత్రం 4 గంటల వరకు. నక్షత్రం ఆర్ద్ర రాత్రి 7:46 వరకు. తదుపరి పునర్వసు. ఇక నేటి వర్జ్యం నిన్నటి రోజున తెల్లవారుజామున 4:10 నుండి ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 5:46 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 5:45 నుండి 7:29 వరకు. అమృత ఘడియలు పగలు 9:46 నుండి 11:22 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రద కాలం ఉదయం 8:30 వరకు. ఈరోజు శనివారం. వెంకటేశ్వర ఆరాధనని చేయదగినటువంటి అతి పవిత్రమైనటువంటి కాలం. వినా వెంకటేశం నాథో ననాథః వేం కట ఈశ. వేం అంటే తెలిసి చేసిన పాపాలు కాదు, తెలియక చేయనటువంటి పాపాలని కట నాశనం చేసేవాడు అని అర్థం. ఎవరో ఏవో మాటలు చెప్తారు, ఆ చెప్పిన మాటల్ని నిజమని మనం నమ్మి ఇంకొకరికి చెప్తాం. అలా 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 వ్యాప్తి అయిపోయి అతి ముఖ్యమైనటువంటి శుభకార్యం ఆగిపోవడము జరుగుతుంది. అవి తెలియక చేసిన పాపాలు. అటువంటి తెలియక చేసిన పాపాలని తొలగించగలిగిన శక్తి ఉన్నవాడు వేం కట ఈశుడు వెంకటేశుడు. తెలిసి చేసిన పాపాలకి శిక్షని అనుభవించవలసిందే. కృతయుగంలో వెంకటేశాన్ని కానీ స్మరించినట్లయితే ననాథో ననాథః, నాయనా నువ్వే నాథుడివయ్యా, నాథుడు నాథే, నువ్వే రక్షించాలి అనేవారు. త్రేతాయుగానికి వచ్చేసరికి ధర్మం 3 పాదాలు నడవడం మొదలుపెట్టింది. ఆ కారణంగా సదా వెంకటేశం స్మరామి స్మరామి, స్మరించడం ప్రారంభించాల్సి వచ్చింది త్రేతాయుగంలో. ఆయన్నే స్మరిస్తూ 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 ఉంటే తప్ప కష్టం తొలిగేది కాదు. 3వదైనటువంటి ద్వాపరయుగం వచ్చింది. ఆ తర్వాత హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ద్వాపరం అంటే అనుమానం అని అర్థం కాబట్టి ప్రతిదీ అనుమానమే. అలా ఉన్నటువంటి కాలంలో బాబు నన్ను హక్కున చేర్చుకో, రక్షించు 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 అని ద్వాపరయుగ కాలంలో ప్రార్థించడం సాగింది. చివరిదైనటువంటి ఇదిగో ఈ కలియుగంలో ప్రయచ్ఛ ప్రయచ్ఛ, నాకు ఈ వరమే
ఆవరమే ఆ కోరిక తీర్చు ఈ కోరిక తీర్చు ఇదే జరుగుతుందని. భగవంతుణ్ణి ఏ కోరిక లేకుండా సేవించాలి అనే మాట యథార్థమే అయినా ఆ స్థాయికి రావడానికి చాలా కాలం పడుతుంది. కాబట్టి భగవంతుడే స్వయంగా తెలియచేస్తున్నాడు, ఈ కోరిక ఆ కోరిక అడుగు తీరుస్తా, కానీ ఆ కోరిక తీరడానికి కావలసినంతటి నామ జపాన్ని మాత్రం నువ్వు చేసినప్పుడే తీరుస్తాను అని శ్రీ వెంకటేశ్వరుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి వెంకటేశ్వర స్వామిని కోరినంత మాత్రానే కోరికలన్నీ తీర్చేయడు. ఆయనకు సంబంధించిన నామ జపాన్ని మామూలుగా ఓం నమో వెంకటేశాయ మనకి లోపల వినిపిస్తూ ఉంటుంది మంత్రం. ఆ మంత్రాన్ని ఎంత ఎక్కువగా నువ్వు మననం చేస్తే ఖచ్చితంగా అంతటి ఫలితము లభిస్తుంది. కాబట్టి అప్పుడు మాత్రమే కోరికలు తీరుతాయని యథార్థాన్ని తెలియచేస్తుంది. ఈ శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ విధమైనటువంటి మనం నామ జపాన్ని చేసినటువంటి సందర్భంలో. నేటి ఆణిముత్యాలు. ఎంతో ఆకలితో ఉన్న సింహం గడ్డిని మేయదు. అలాగే కష్టాల పరంపర చుట్టుముట్టిన ఉత్తముడు నీతి తప్పడు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. సీతమ్మ యొక్క పరిస్థితిని అన్వయం చెయ్యడానికి, ఆవిడ యొక్క రూపం అప్పుడు ఎలా ఉంటుంది అన్నది మనసు పట్టుకోవడానికి నిజంగా వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి సుందరకాండ రచన పరమాద్భుతం. అలాగే ఆశాం ప్రతిహతామివ, ఇది జరిగి తీరుతుంది అని ఒక ఆశ పెట్టుకున్నాడు. కానీ ఆ నెరవేరలేదు ఆశ. నెరవేరని ఆశ మనిషిని ఏ రూపంతో ఎటువంటి లక్షణంతో నిలబడుతుందో అలా అమ్మవారు కనపడుతోంది. అలా ఉన్నటువంటి తల్లిని పైనుంచి చూసి మురిసిపోతున్నారు స్వామి హనుమ. ఎందుకని? ఇంతమంది కాంచనలంకలో సంతోషంగా ఉన్నారు, సంతోషంగా లేని వ్యక్తి అన్న వాళ్ళు ఆయనకి కనపడలేదు. ఎవరు చూసినా సంతోషంగా ఉన్నారు. ఒక్క ఆవిడే ఏడుస్తోంది. ఎవరు ఏడుస్తోందో ఆవిడిది నిజమైన సౌందర్యం. ఎందుకని అంటే ఆమె భర్త కోసం శోకిస్తోంది తప్ప కేవలం అందరూ ఎలా భోగం అనుభవిస్తున్నారో అలా భోగం అనుభవించడం తన జీవితానికి ప్రధానమని అనుకోవట్లేదు. ధర్మాన్ని పాటించడం నిజమైన భోగం అనుకుంటోంది. ఇది సీతారాములంటే, ఇది సౌందర్యం అంటే. మిగిలిన వాళ్ళకి సుఖం అంతా ఎక్కడుంది అంటే భోగాన్ని అనుభవించడంలో ఉంది, విషయ సుఖాన్ని పొందడంలో ఉంది. ఏదైనా ఓ మధుర పదార్థం తినడం సంతోషం, ఓ మంచి పరుపు మీద పడుకోవడం సంతోషం, ఓ మంచి సంగీతం వినడం సంతోషం. రాముడికి ధర్మాన్ని పాటించడం సంతోషం. ఏది ధర్మమో దాన్ని చేస్తే రాముడు సంతోషంగా ఉంటాడు. అందుకే రాముడు నవమి నాడు పుడతాడు. నవమికి ఒక విచిత్రం ఉంది. నవమి అంటే 9 అని కాదు. 9 1 9, 9 2 18, 8 1 9, 9 3 27, 7 2 9, 9 4 36, 6 3 9, 9 5 45, 4 5 9. అలా ఏది కలపండి మళ్ళీ 9 వస్తూ ఉంటుంది. రాముణ్ణి ఎంత హెచ్చవేయండి అంటే ఎన్ని కష్టాలు రానివ్వండి, ఎన్ని సుఖాలు రానివ్వండి, లోపల రాముడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకో తెలుసా? నేను ధర్మమే పట్టుకుని ఉన్నానా, అదొక్కటే రాముడి శాంతిగా ఉండడానికి కారణం. నేను ధర్మాన్ని విడిచిపెట్టలేదు, పరమ సంతోషంగా ఉంటాడు. నేను ధర్మాన్ని విడిచిపెట్టేశాను అన్న క్షణం ఏదైనా ఉంటే రాముడు గుండెల బాదుకుని ఏడ్చి తల రాతికేసి కొట్టేసుకుంటాడు. రామాయణంలో అలా లేదు. అంటే రాముడు ఎన్నడూ కూడా ధర్మాన్ని తప్పలేదు. అలాగే సీతమ్మ కూడా ఎన్నడూ ధర్మం తప్ప. ఇది తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితేక్షణ. ఇవాళ ఈ శరీరంతో సుఖంగా ఉండడానికి మనం ఏం ఆలోచించవచ్చు? అది కాదు ఆవిడికి కావలసింది. నేను ధార్మికంగా ఉండి సంతోషించానా, అదొక్కటే కావాలి. ధర్మం పోయి సంతోషం ఉంటుందంటే ఆవిడికి అక్కర్లేదు.
మీరు అందుకే రామాయణంలో ఉండేటటువంటి వైచిత్రి చూడండి. రాముడికి సుఖమే కావాలి అనుకుంటే ఉత్తర క్షణంలో రామాయణంలో ఉండకూడని కాండ సుందరకాండ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ రాజా, నువ్వు ఒక్కడవే సుఖంగా ఉంటావు, చచ్చిపోయి సుఖంగా ఉంటున్నావు. ఇప్పుడు నీకు తప్పకుండా స్వర్గం లభిస్తుంది. మేము ఇప్పుడు దారుణమైన దుఃఖం అనే నరకాన్ని పొందాం. ఇక్కడే మేము నరకాన్ని పొందాం. ఎందుకంటే ఎంతమంది ఏడ్చే వాళ్ళని చూడాలనో, వాళ్ళు ఓదార్చాలనో. మా కష్టం ఇప్పటికి మా కష్టం ప్రారంభమైంది. భర్తలకు కోల్పోయిన ధృతరాష్ట్రుడి పుత్రులు, భార్యలు, మనవాళ్ల భార్యలు ఎంతో బాధపడుతూ ఉంటారు. వారు తప్పకుండా మమ్మల్ని నిందిస్తారు అని దుఃఖిస్తూ ధర్మరాజు ఎంతోసేపు విలపించాడు అన్నాడు సంజయుడు. చాలాసేపు ఏడ్చాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 60వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుడిని ఇలా అడిగాడు, ఓ సంజయ, రణభూమిలో దుర్యోధన భీముల మధ్య యుద్ధం జరిగింది కదా. అప్పుడు భీముడు అధర్మంగా దుర్యోధనుని కొట్టడాన్ని బలరాముడు చూశాడు కదా. అప్పుడు ఆయన ఏం మాట్లాడలేదా? మాట్లాడితే ఏమన్నాడు? ఎందుకంటే బలరాముడికి గదాయుద్ధంలోని పద్ధతులు తెలుసు, విశేషాలు తెలుసు. ఆయన ఆ యుద్ధంలో విశారదుడు కనుక బలరాముడు అప్పుడు ఏం చేశాడో నాకు వివరంగా చెప్పు అన్నాడు. సంజయుడు ఇలా చెప్పాడు, మహారాజా, భీముడు నీ కుమారుని తల మీద తన్నటాన్ని చూసి బలరాముడు ఎంతో కోపించాడు. రాజులందరూ వింటూ ఉండగా బలరాముడు చేతులెత్తి పైకెత్తి ఘోరంగా ఆర్తనాదం చేస్తూ ఇలా అన్నాడు, ఓ భీమా, చిచి, ఎందుకు ఇలా చేశావు? అయ్యో, ఈ భీముడు ధర్మంగా పోరాడుతూనే బొడ్డు కింద కొట్టాడు. చిచి, భీముడు చేసిన పని గదాయుద్ధంలో లేదు. ఈ యుద్ధాన్ని నేనెక్కడా చూడలేదు. గదాయుద్ధంలో బొడ్డు కింద కొట్టకూడదు అని శాస్త్రం చెప్పింది. అయ్యో, ఈ భీముడు శాస్త్ర విధిని పాటించలేదు. ఈ భీముడికి శాస్త్రం తెలియదు. మూర్ఖుడే ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాడు అన్నాడు. బలరాముడికి ఎంతో కోపం వచ్చేసింది. బాధపడుతున్న దుర్యోధనుడిని చూసి కోపంతో ఆయన కళ్ళు ఎరుపెక్కాయి. తర్వాత బలరాముడు కృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ కృష్ణ, ఈ దుర్యోధనుడు గదాయుద్ధంలో నా అంతటి వాడు, నాతో సమానమైన వాడు, ఇతడికి ఎవరూ సాటిలేరు. ఇది నిజం. ఇప్పుడు ఈ యుద్ధంలో అన్యాయంగా నేల మీదకు పడగొట్టింది దుర్యోధనుడిని కాదు, నన్ను పడగొట్టారు. కౌరవ పాండవులు శరణాగతులు, నేనిద్దరినీ శరణం ఇచ్చాను కదా, ఇద్దరికీ కూడా. అయితే పాండవులు శరణిచ్చిన వాడినే బలహీనుని అనుకుంటున్నారు. కనుక ఇప్పుడు నా బలం ఏమిటో చూపిస్తాను, తప్పు చేసిన భీముడికి బుద్ధి చెప్తానన్నాడు. విపరీతంగా కోపించి బలరాముడు నాగలి పట్టుకొని భీముడి మీదకి వెళ్ళాడు. అప్పుడు మహాత్ముడైన బలరాముడు చేతులు పైకెత్తున్నాడు. ఆయన రూపం అనేక ధాతువులతో విచిత్రంగా మహాశ్వేత పర్వతంతో సమానంగా ఉంది. అంత భయంకరంగా ఉన్నాడు బలరాముడు. కోపం వచ్చింది. ఎందుకంటే తన శిష్యులే కదా, శిష్యులు గదా యుద్ధం ఆడుతుంటే సంతోషపడ్డాడు. కానీ శాస్త్ర విరుద్ధంగా చేశాడు. అది నేర్పించలేదు, బొడ్డు కింద కొట్టేది. నువ్వు బొడ్డు కింద కొట్టావు, అందుకని నిన్ను నేను వదలను అని గట్టిగా నాగలిని పైకి పెట్టుకున్నాడు. చంపుతా నిన్ను అని. మహారాజా, అయితే సోదరులతో కలిసి ఉన్న భీముడు బలరాముడు కోపించినందుకు ఏమాత్రమూ భయపడలే, హాయిగా ఉన్నాడు. అట్లనే నవ్వుతూ ఉన్నాడు, అయ్యో అని. కలత చెందలేదు, బెదరలేదు. బలరాముడు వేగంగా భీముడి మీదకు వెళుతూ ఉంటే వెంటనే శ్రీకృష్ణుడు తన బాహువులతో
ఆ బలరాముడిని పట్టుకొని ఆపేశాడు. ఆయనకన్నా బలం కదా కృష్ణుడి యొక్క బాహువులు. బలరాముడు తెల్లగా ఉంటాడు, కృష్ణుడు నల్లగా ఉంటాడు. అప్పుడు వారు అలా కలవటం వల్ల వెండికొండ కాటుకకొండ కలిసినట్లుగా ప్రకాశించారు. వెండికొండ నల్లకొండ గడిచినట్టుగా. శ్రీకృష్ణుడు కోపించిన బలరాముణ్ణి శాంతింపజేస్తూ ఇలా అన్నాడు, అన్నా, ఎవరి వృద్ధి అయినా 6 రకాలుగా ఉంటుంది. తన వృద్ధి, తన మిత్రుల వృద్ధి, మిత్రమిత్రుల వృద్ధి, శత్రుపక్షంలోని శత్రుహాని, శత్రుమిత్రహాని, శత్రుమిత్రమిత్రమిత్రహాని అని ఇలా 6 రకాల వృద్ధి ఉంటుంది. ఆత్మన్యపి చ మిత్రే చ, తనకు కానీ తన మిత్రులకు కానీ విపరీతమైన పరిస్థితి ఏర్పడినప్పుడు మనస్సులో బాధపడాలి. వెంటనే ఇబ్బందిని తొలగించే ప్రయత్నం చేయాలి. ఈ పాండవులు మనకు మిత్రులు, మేనత్త కొడుకులు కనుక మనవారు వీరిని శత్రువులు దారుణంగా మోసగించారు. ప్రతిజ్ఞ పాటించటం ఈ లోకంలో క్షత్రియ ధర్మం అని నాకు తెలుసు. ఆ ప్రతిజ్ఞనే ఇప్పుడు భీముడు పాటించాడు. తప్పేముంది? భీముడు ప్రతిజ్ఞ చేశాడు, నీ తొడలు విరగొడతానని. అది అప్పుడే అనుకోవచ్చు కదా, అప్పుడు నీకు న్యూస్ తెలిసి ఉంటుంది కదా, అప్పుడెందుకు చెప్పలే? శాస్త్రం అప్పుడు చెప్పాలి కదా, తొడలేతకి ఇది కొడతామని. అది నిజమైంది. ఆనాడు భీముడు నిండు సభలో, నేను మహాసంగ్రామంలో ఈ దుర్యోధనుని తొడలు బద్దలు చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. నువ్వు కూడా ఉన్నావు కదా అక్కడ. అప్పుడు నీకు శాస్త్రం గుర్తుకులేదా? ఒక్కసారి గుర్తు చేసుకో ఓ పరంతప. అంతేకాదు, దుర్యోధనుడు పూర్వం మైత్రేయ మహర్షిని అవమానించాడు తెలుసా? అందుకు ఆయన చాలా కోపించి దీన్ని గుర్తు చేసుకో కోపించాడు, శాపం పెట్టాడు. మైత్రేయేణాభి శప్తశ్చ. పూర్వం మైత్రేయ మహర్షి దుర్యోధనుడితో, ఓ దుర్యోధన, భీముడు తన గదతో నీ తొడలను బద్దలు కొడతాడని శపించాడు. ఒకటి ప్రతిజ్ఞ, ఒకటి శాపం, రెండూ నీకు తెలుసు. అప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదు? ఏంటో ఇప్పుడు నాగలి పెట్టుకుని అట్లా ఇట్లా అని పరిగెత్తుకొస్తున్నావు? ఏంటన్నా నువ్వు? ఏం నువ్వు చేస్తుండే పని? ఆ నాగలితో ఒకపారి కొడితే పోడా? అసలు ఈ పైకి ఎత్తడమే తప్పు చేసావు నువ్వు. అసలు నువ్వు తప్పు చేస్తున్నావు ఇక్కడ. అందువల్ల భీముడు ఇలా చేయటంలో తప్పు లేదు. కనుక అన్నా, ఎందుకయ్యా నువ్వు కోపించకు. అది కాక పాండవులు ఎవరు అనుకున్నావు? దగ్గర బంధువులు. వీళ్ళు చుట్టుకొని వచ్చిన దాయాది బంధువులు. యోచన చేయి నువ్వు. దగ్గరగా ఉండే బంధువులు పాండవులు, కొంచెం దాయాది బంధువుల్లో వీళ్ళు చచ్చినవాడు. అది శాపగ్రస్తుడు మైత్రేయ మహర్షి శాపం. వాడు ఇష్టం వచ్చినట్టు ఆయన అవమానం చేశాడు, తెలుసు కదా నీకు. నిండు సభలో భీముడు ప్రతిజ్ఞ చేసింది తెలుసు కదా. ఎన్ని మాటలు నీకు చెప్పేది నీకు? నువ్వు అప్పుడు ఉన్నావా లేదా? 2 సందర్భాల్లో కూడా ఉన్నావా లేదా? నువ్వు ఉన్నావు. మరి ఎప్పుడు ఎందుకు మాట్లాడలేను? గదతో తొడలు ఇడుగొడతానని చెప్పాడు. అప్పుడు ఎందుకు చెప్పలేను? ఆపు, అట్లంతా తొడలు ఇరగొట్టకూడదని ఎందుకు చెప్పలేను? ఇప్పుడు చెప్తావా నాగలెత్తుకొని నువ్వు? పాండవులతో మనకు రక్త సంబంధం ఉంది తెలుసా? రక్త సంబంధం పాండవులతో. వీళ్ళు దాయాది సంబంధం, మనకు కొంచెం దూరమైన రక్తం. ఇది నేరు రక్తం. రెండవది స్నేహబంధం కూడా ఉంది మనకు. కనుక వారు బాగుంటే మనము బాగుంటాం. అది తెలీదా నీకు? కనుక పురుషోత్తమ, కోపించకు, శాంతించు అన్నాడు. ఆ మాటలు విని బలరాముడు ఇలా అన్నాడు, ఓ కృష్ణ, సజ్జనులు ధర్మాన్ని చక్కగా పాటించారు. ఆ ధర్మాన్ని అర్థకామాలను నియంత్రించే ప్రయత్నము చేస్తాయి. పరమలోభి యొక్క అర్థము, అత్యాసక్తి గల వాని కామము ధర్మాన్ని పాడు చేస్తాయి. కామముతో ధర్మార్థాలను, అర్థంతో ధర్మకామాలను
ధర్మంతో అర్థ కామాలను బాధించకుండా ధర్మార్థ కామాలను సేవించిన వాడు మహాసుఖాన్ని పొందుతాడు. గోవింద, ఈ భీముడు ధర్మానికి హాని కలిగించాడు, మొత్తాన్ని కలవరపాటుకు గురి చేశాడు. నువ్వు నాతో చెప్పిన మాటలన్నీ నీ కోరిక ప్రకారమే జరిగాయి అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ మహాత్మా, నీ కోపం లేనివాడు నువ్వు, ధర్మాత్ముడు నువ్వు, నిత్యము ధర్మాన్ని ప్రేమిస్తూ ఉంటాడు అనే గొప్ప పేరు ఉంది నీకు, కనుక శాంతించు, ఎందుకు నువ్వు కోపగించుకో. కలియుగం ప్రారంభమైంది అని తెలుసుకో, దగ్గర వచ్చేస్తుంది, అయిపోయింది. ఇక భీముడి ప్రతిజ్ఞ గురించి ఆలోచించు. భీముడు ఈరోజు తన వైరాన్ని ప్రతిజ్ఞను తీర్చుకున్నాడు. మోసగాడైన దుర్యోధనుని చంపాడు. భీముడు శత్రువును చంపిన విధానంలో అధర్మం లేదు. ఎందుకంటే మన అభిమన్యుడు ఎలా మరణించాడో ఒక్కసారి నీకు గుర్తు చేస్తాను, విను. నీకు తెలియదు కదా, నువ్వు తీర్థయాత్రలకు వెళ్ళావు కదా. అభిమన్యుడు కురువంశానికి వృష్టి వంశానికి కీర్తి చేస్తాడు. వాడు చస్తే ఏమిటి మన కథ? అతడు యుద్ధం చేస్తూ ఉండగా ఈ దుర్యోధనుడి ఆజ్ఞ పాటించే కర్ణుడు వెనక నుంచి వచ్చి అభిమన్యుడి వింటిని విరిచేశాడు, చేయొచ్చా పని? అప్పుడు మన అభిమన్యుడు విల్లును రథాన్ని కోల్పోయాడు. అయినా కూడా యుద్ధభూమి నుండి అభిమన్యుడు పారిపోలేదు. గొప్ప వీరుడు కాబట్టి గొప్ప పరాక్రమాన్ని ప్రదర్శించి పోరాడాడు. అప్పుడు ఈ దుర్యోధనుడే అభిమన్యుడిని ఆయుధం లేనివాడిగా చేసి చంపేశాడు. అది బాగుందా? అదే ధర్మం నీకు? ఇతడు దురాత్ముడు కదా, ధర్మాత్ముడు అంటున్నవే వీడిని. ఇతడు నిజంగా దురాత్ముడు, దుర్బుద్ధి, పాపాత్ముడు, వంశానికి కళంకం తెచ్చినవాడు. వీడి నుంచే కదా అందరూ చచ్చారు. పుట్టిననాటి నుంచి లోభి. అటువంటి ఈ దుర్యోధనుడిని తన ప్రతిజ్ఞ ప్రకారమే భీముడు వధించాడు. భీముడు చేసిన ప్రతిజ్ఞ ఈనాటిది కాదు, 13 సంవత్సరాల క్రింద. ఈ ప్రతిజ్ఞ గురించి అందరికీ తెలుసు, లోకానికే తెలుసు. కనుక రణభూమిలో భీముడితో పోరాడే దుర్యోధనుడు దానిని ఎందుకు గుర్తుంచుకోలేదు? మీకు అందరికీ అనిపించింది వీడి ఏంటి తొడలు కొట్టేది అని. అప్పుడు ఎవరు చెప్పలేదే, ఎందుకు చెప్పలే? మహా భీముడిదేమని. ఇప్పుడు అర్థమైంది అందరికీ. పైగా దుర్యోధనుడు యుద్ధంలో వేగంగా పైకి ఎగిరి భీముడిని చంపబోయాడా? అది బాగుందే, అట్లా చేయకూడదు కదా. ఆ సమయంలోనే భీముడు గదతో అతడు తొడలు బద్దలు చేశాడు. తన ఎదురుగా వచ్చింది కొట్టాలి కదా, తన ఎదురుగా వచ్చింది. తన ఎదురుగా వచ్చేది ఏంటి? నిల్చుంటే తల, బాహువులు, లేకపోతే హృదయం, లేకపోతే పొట్ట ఎదురుగా ఉండేది కదా. పైకి ఎగిరాడు. కొట్టడంతో దేనికి కొట్టాడు? తొడలు కొట్టాలని కొట్టలే, అసలు కొట్టింది ఇక్కడ ఛాతీకి కొట్టాడు. ఆ ఛాతీ వచ్చే సమయంలో కరెక్ట్గా ఏది వచ్చింది? తొడ కనపడింది, వేశాడు, అంతే. ఇది కరెక్ట్గా చెప్పారు కృష్ణుడు. ఇక్కడ కూడా ధర్మమే ఉంది చూడండి భీముడిది. ఆడు చేసిన పని అది. ఎందుకు ఎగిరాడు? ఎగరచ్చా? ఎగిరి తల మీద కొట్టచ్చా? అది ధర్మమా వాడు చేసింది? ఎగిరాడు పైకి. ఎగిరిన తర్వాత కిందికి వస్తున్నాడు. ఇట్లా ఆ గదను విసురుతూ ఉండే సందర్భంలో ఎగిరాడు. ఆ గదని కిందికి వేశాడు, కరెక్ట్గా తొడ వచ్చింది, బద్దలైపోయింది. ఎవరు తప్పు? పైకి ఎగిరి తొడ చూపించమని చెప్పారా? ఆడే చేసిన పని అది. కిందనే ఉండింటే దుర్యోధనుడే గెలిచామో. నోరు మూసుకున్నారు అందరూ కూడా, అక్కడ మాట్లాడలేదు ఎవరు కూడా. మాకిష్టం అంటే ఏమనుకున్నారు? ఈ స్థితిని ఒక్కసారి ఊహించు. అప్పుడు దుర్యోధనుడు యుద్ధభూమిలో నిలబడలేడు, అప్పుడు బరిలోనూ లేడు అన్నాడు. పైన ఉన్నాడు. బరిలో ఉండి తొడ కొట్టింటే అధర్మముకయ్యా అని చెప్పచ్చు. బరిలో లేడు, లేక నిలబడలేదు, పైన ఉన్నాడు, వేశాడు, కొట్టి పరేశాడు. అలా శ్రీకృష్ణుడు అన్ని కారణాలతోనూ ఉదాహరణలతోనూ ధర్మాన్ని చెబుతున్న బలరాముడి మనస్సుకు తృప్తి కలగలేదు. బలరాముడి యొక్క మనస్సుకు చాలా బాధ అయింది.
బలరాముడు శాంతించలేదు. నలుగురు వింటూ ఉండగా ఇలా అన్నాడు, ఓ వీరులారా, ఈ దుర్యోధనుడు ధర్మాత్ముడు. ఇతన్ని అధర్మ మార్గంలో చంపి భీముడు కపట యోధుడిగా లోకంలో ప్రసిద్ధికెక్కుతాడు. దుర్యోధనుడు శాశ్వతమైన మంచి గతిని పొందుతాడు. ఇతడు లోకంలో పద్ధతి ప్రకారంగానే యుద్ధం చేసి మరణించాడు అనే పేరును పొందుతాడు. ఇతడు యుద్ధ దీక్షతోనే రణభూమిలో ప్రవేశించాడు. అయితే దుర్యోధనుడు శత్రువు అనే అగ్నిలో తనను ఆహుతి చేసుకున్నాడు. ఇప్పుడు కీర్తి అనే అవభృత స్నానాన్ని చేస్తాడు అని బలరాముడు రథమెక్కి ద్వారకకు కోపంతో వెళ్ళిపోయాడు. అలా బలరాముడు వెళ్ళగానే పాండవులు, పాంచాలురు, వార్ష్ణేయులందరూ ఉదాసీనులు అయిపోయారు, నిరుత్సాహపరులయ్యారు. బలరాముడు అన్న మాటలు తలుచుకొని ధర్మరాజు ఎంతో విచారిస్తూ తల వంచుకున్నాడు. అప్పుడు ధర్మరాజు యొక్క సంకల్పం చెదిరిపోయింది. ఏంటి ఇట్లా మాట్లాడి వెళ్ళిపోయాడే అని అందరినీ విడిచి దూరంగా ఉన్నాడు. ఆ ధర్మరాజును చూసి కృష్ణుడు ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, ఆయన మాటలేమీ మనసులో పెట్టుకోకు. ఎందుకంటే దుర్యోధనుడు చేసింది అధర్మం. అందుచేత నువ్వు అధర్మాన్ని ఎందుకు అంగీకరిస్తున్నావు? ఈ దుర్యోధనుడు బంధువులను కోల్పోయి నేలపై అచేతనంగా పడి ఉన్నాడు. నువ్వు ధర్మాత్ముడవై రాజ్యాన్ని పొందావు, రాజువై ఉన్నావు. అధర్మాన్ని ఎలా సహిస్తావు, ఎలా ఊరుకుంటావు అన్నాడు. అప్పుడు ధర్మరాజు, కృష్ణ, భీముడు కోపంతో దుర్యోధనుడి తలను కాలితో తన్నాడు. అది నాకు నచ్చలేదు. పైగా వంశ వినాశనం జరుగుతూ ఉంటే నేను ఆనందించలేను. ధృతరాష్ట్ర కుమారులు మమ్మల్ని నిత్యం అవమానిస్తూ మోసగించారు, పరుషమైన మాటలతో దూషించారు, అడవులకు పంపించారు. ఆ చెడు పనుల కారణంగా భీముడు హృదయంలో తీవ్రమైన దుఃఖం ఉంది. ఆ ఆలోచనతో నేను దీన్ని కాదనలేకపోయాను. ఈ దుర్యోధనుడు కామానికి లొంగిపోయిన లోభి. ఇతడికి ఆత్మ నియంత్రణ లేదు. కనుక ధర్మమో అధర్మమో భీముడు తన కోరికను తీర్చుకున్నాడు. అందుకే నేను ఇలా ఆలోచిస్తున్నానన్నాడు. ఆ మాటలు విని కృష్ణుడు, ఓ ధర్మరాజా, ఆ మాటలను సహించాలి, తప్పదు, సహించు అన్నాడు. అప్పుడు ధర్మరాజు భీముడి హితాన్ని, ప్రియాన్ని కోరుకుంటూ శ్రీకృష్ణుడి అలా అన్నాడని గ్రహించి శాంతించాడు. రణభూమిలో భీముడు చేసిన పని పద్ధతిగానే ఉంది అని అంగీకరించాడు, మెచ్చుకొన్నాడు. అయితే అర్జునుడు మాత్రం సంతోషించలేకపోయాడు. బాగా కలత చెందాడు. భీముడు చేసిన పనిని మంచి అనలేదు, చెడు అనలేదు. భీముడు మాత్రం నీ కుమారుణ్ణి చంపినందుకు ఎంతో ఆనందించాడు. ధర్మరాజుకు చేతులు జోడించి నమస్కరించాడు. ఎంతో ఆనందంతో ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ మహారాజా, ఇప్పుడు ఈ రాజ్యమంతా నీదే. శత్రువులు నశించారు, నీకు శుభం చేకూరుతుంది. కనుక ధర్మాన్ని పాటిస్తూ ఈ రాజ్యాన్ని పాలించు. ఈ దుర్యోధనుడు మోసం చేయటానికే ఇష్టపడ్డాడు. మోసంతోనే ఈ వైరానికి కారకుడయ్యాడు. అతడు ఈ రోజున నేలపై పడ్డాడు. దుశ్శాసనుడు మొదలైన ఉగ్రవాదులు, కర్ణుడు, శకుని మొదలైన నీ శత్రువులందరూ ఇప్పుడు చనిపోయారు. కనుక ఓ మహారాజా, రత్నాలతో నిండిన ఈ భూమి, వన పర్వతాలతో సహా నిన్నిప్పుడు సేవిస్తుంది అన్నాడు. ఆ మాటలు విని ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ భీమసేన, వైరం నశించిపోయింది, దుర్యోధనుడు ఓడిపోయాడు. శ్రీకృష్ణుడి అండతో మనం ఈ భూమిని గెలిచాము. అదృష్టం కొద్దీ నువ్వు తల్లి రుణం తీర్చుకున్నావు, కోపాన్ని తొలగించుకున్నావు. అదృష్టం కొద్దీ నువ్వు గెలిచావు, అదృష్టం కొద్దీ నువ్వు శత్రువును పడగొట్టావు అన్నాడు ధర్మరాజు. పరమాత్మనే నమః. 61వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి ఇలా అడిగాడు, ఓ సంజయ, రణభూమిలో భీముడు దుర్యోధనుణ్ణి పడగొట్టాడు కదా,
ఆ తరువాత పాండవులు, సృంజయులు ఏం చేశారు? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః